హలో ఫ్యూచర్ టీచర్స్, గుడ్ మార్నింగ్. ఈ బ్రహ్మముహూర్తంలో మన టెట్ ప్రిపరేషన్ ఇక ప్రారంభం. ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్యూచర్ టీచర్స్. ముందుగా నేను ఈరోజు నా టైం టేబుల్ షెడ్యూల్ మీకు తెలియజేస్తున్నాను. 13th November 2025 టెట్ స్టడీ ప్లాన్. ముందుగా మీరు ఇక్కడ చూసినట్లయితే నేను నాకు అనుకూలంగా నా టైమింగ్స్ని నేను డిజైన్ చేసుకొని టైం టేబుల్ డిజైన్ చేసుకున్నాను. ముందుగా సోషల్, తెలుగు, ఎర్లీ అవర్స్లో ఈ విధంగా డిజైన్ చేసుకున్నాం. మీరు మీకు అనుకూలంగా టైం టేబుల్ రెడీ చేసుకోండి. టైం టేబుల్ అనేది మీ టైం కన్వెంట్గా ఉండాలని నా ఉద్దేశం. సో ఇక ముందుగా నా ఎర్లీ మార్నింగ్ టైం టేబుల్లో సోషల్ కాబట్టి నేను సోషల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సోషల్ ఎందుకంటే నాకు మెయిన్ సబ్జెక్ట్ సోషల్ అనేవి నాకు 60 మార్క్స్ ఉంటాయి కాబట్టి నేను సోషల్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. ఎర్లీ మార్నింగ్లో అకాడమిక్స్ చదువుతూ అలాగే విజేత పబ్లికేషన్స్ వాళ్ళ మెటీరియల్ని కూడా నేను ఫాలో అవుతున్నాను ఫ్యూచర్ టీచర్స్. కాబట్టి ఇక్కడ నేను చూసినట్లయితే మీకు తెలియజేయాల్సింది ఏంటంటే నిన్న నేను కాస్త కంప్లీట్ చేశాను. ఇక మిగిలిన దానికి కంటిన్యూస్గా ఇప్పుడు స్టార్ట్ చేశాను. నేను ఎక్కడ చదువుకున్నానంటూ చూసుకున్న ఫ్యూచర్ టీచర్స్. ఇలా చూసుకున్న తర్వాత అండ్ ఇక్కడ నేను మార్కర్తో కూడా హైలైట్ చేస్తున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నా కానీ. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఇవి పాయింట్స్ అన్నీ కూడా మనకు హైలైటర్తో బాగా కనిపిస్తాయి. వాటిని మనం ఈజీగా రికగ్నైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అండర్లైన్ చేయడం కంటే ఇది హైలైటర్తో ఎక్కువ బాగా కనిపిస్తుంది. ఈజీగా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ టీచర్స్ ఈ విధంగా నేను నా ప్రిపరేషన్ని స్టార్ట్ చేశాను. అయితే చాలామంది మీరు ఎర్లీ మార్నింగ్ టెట్ వీడియోస్ చదువుతున్నారు కదా, ఎందుకు టెట్ చదువుతున్నారు, ఎందుకు అంత అని మా బంధువుల్లో కూడా అలాగే ఫ్రెండ్స్ కూడా అడిగారు. సో టెట్ అనేది కేవలం సర్టిఫికేట్ కోసం మాత్రమే కాదు ఫ్యూచర్ టీచర్స్, ఇది మన కళ్ళ టీచర్ జాబ్ నెరవేర్చుకోవడం కోసం అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ టీచర్స్ టెట్లో మనం మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని మనకి ఉండొచ్చు. అయితే ఇది నా టెట్ ఫస్ట్ అటెంప్ట్. సో నేను నా 100% ఎఫర్ట్స్తో నా 100% నేను ఇస్తాను. అయితే నేను మార్క్స్ గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు. ఈ ఉన్న తక్కువ టైంని యూటిలైజ్ చేసుకొని ఏ విధంగా సిలబస్ కవర్ చేయాలి, ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలని మాత్రమే ఆలోచిస్తున్నా తప్ప నేను మార్క్స్ ఎక్కువ వస్తాయి, నేను అందరికంటే ఎక్కువ సాధిస్తానని నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో అయితే ఎప్పుడు చెప్పలేదు. నేను ముందు నుంచి కూడా ఇదే చెప్తున్నా ఫ్యూచర్ టీచర్స్ మీకు. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. చాలామంది అడుగుతున్నారు ప్రీవియస్ స్టేట్లో మీకు ఎంత వచ్చిందని. సో ఇది నా ఫస్ట్ అటెంప్ట్ ఫ్యూచర్ టీచర్స్. ఇందులో ఎన్ని వస్తాయో చూద్దాం ఫ్యూచర్ టీచర్స్. సో నేను ఇక్కడ చూసుకుంటున్నాను సోషల్ కంటెంట్ మొత్తము. ఈ లెసన్ వచ్చేసి 6th క్లాస్లో ఎర్లీ లైఫ్ టు సెటిల్ లైఫ్ యూనిట్లో చదువుతున్న ఫ్యూచర్ టీచర్. సో నేను ఇక్కడ రాత్రులు చదువుతున్న ప్రతిసారి కూడా నిద్రపోకుండా చదువుతున్నాను. ఇలా చదువుకోవడం వల్ల కాస్త హెల్త్కు ప్రాబ్లం అవుతుంది అనిపిస్తుంది. బట్ మనకున్న తక్కువ టైంలో మనం సిలబస్ని కవర్ చేయాలంటే తప్పదు. సో అలాగే నేను ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నాను మీకు. సో హెల్త్ పైన కూడా ఫోకస్గా ఉండండి. ఎక్కువగా హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తగ్గించి ఓన్లీ హెల్తీ ఫుడ్కి ప్రయారిటీ ఇవ్వండి. అండ్ ఇక్కడ చాలామంది కూడా ప్రిపేర్ అవుతున్నారు, కాకపోతే చాలా తక్కువ టైం ఉంది, ఇంతలోపు మనం కవర్ చేయలేమని చాలామంది న్యూ ఆస్పిరెంట్స్ అనుకుంటున్నారు. సో నేను తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు మనకు ర్యాంక్ ఎక్కువ వస్తుందా, మనకంటే ముందున్న వాళ్ళు చదివారు, ఇదంతా పక్కన పెట్టేసి మన స్ట్రాటజీస్తో మనం చదువుకుని సాధించవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేశారు మనం చేయలేము, ఇలాంటివన్నీ కూడా వేరే వాళ్ళ నుంచి నెగిటివ్ థాట్స్, వీటన్నిటిని మనం పట్టించుకోకూడదని నా ఉద్దేశం ఫ్యూచర్ టీచర్స్. ఎంత కష్టమైనా చదివి ఇప్పుడు ఈ కష్టానికి అర్థం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఈ బ్రహ్మముహూర్తం అంటూ మనం చదువుతున్నాం కదా, ఈ కష్టానికి అర్థం వస్తుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది చాలా కాన్సన్ట్రేటివ్గా అలాగే కన్సిస్టెన్సీతో ముందుకెళ్ళండి. ఇలాంటి వాటి గురించి అస్సలు మీరు పట్టించుకోవద్దు ఫ్యూచర్ టీచర్స్. ఎందుకంటే చాలా వరకు కూడా మన ప్రిపరేషన్ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళాలి, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. సో మీరు ఒకసారి ఇమాజినేట్ చేసుకోండి, టెట్లో మీరు ఎక్కువ ర్యాంక్, అందరికంటే మంచి ర్యాంక్ సాధించవచ్చు ఫస్ట్ అటెంప్ట్లో. అలా జరిగింది అనుకోండి, ఎందుకంటే ఇంత కష్టపడ్డాక తప్పకుండా అది జరిగి తీరుతుంది. మీరు టెట్లో మంచి ర్యాంక్ సాధించి అదే విధంగా డిఎస్సిలో కూడా మంచిగా చదివి పాస్ అయ్యారనుకోండి, అప్పుడు మీ కళలో డిఎస్సి నిజం చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఊహించుకోండి, ఇప్పుడే మీకు డిఎస్సి లెటర్ రావడం, తర్వాత మీరు వెంటనే స్కూల్స్కి వెళ్ళి క్లాస్ తీసుకున్నట్టు, వీటన్నిటి గురించి ఒకసారి ఇమాజినేట్ చేసుకోండి ఎంత బాగుంటుందో. ఇలా ఇమాజినేట్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఇంకా బూస్టింగ్గా మోటివేటింగ్గా అనిపిస్తుంది. సో అదే విధంగా చదవండి ఫ్యూచర్ టీచర్స్. సో నేను ఇక్కడ
5th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎర్లీ సివిలైజేషన్, తొలి నాగరికత గురించి చదవడం స్టార్ట్ చేశాను. ఈ తొలి నాగరికతలో మెయిన్గా వచ్చేసి మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఉంటుంది, సింధు నాగరికత గురించి. ఇక్కడ సింధు నాగరికతలో హరప్ప, మొహంజదారో ఈ ప్లేసెస్ గురించి, అక్కడున్న కట్టడాల గురించి, వీటన్నిటి గురించి ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్. మనకు చాలా వరకు కూడా ఆ వేదిక్ సివిలైజేషనే మన భారతదేశంలో స్టార్ట్ అయింది అనుకుంటాము. కాకపోతే 1920 నుంచి మనకు వెలుగులో వచ్చింది సింధు నాగరికత. సింధు నాగరికత అనేది సింధు నది ప్రాంతంలో విరసిల్లింది. ఈ సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది నాగరికత, ప్రపంచ దేశాల నాగరికత తెలియకముందే భారతదేశంలో నాగరికత విలసిల్లింది. అంతటి గొప్ప నాగరికత మన భారతదేశ నాగరికత. వాటన్నిటి గురించి ఉంది ఫ్యూచర్ టీచర్స్. అలాగే మనకి ఇక్కడ వేదిక్ సివిలైజేషన్ గురించి కూడా ఉంది. సో వేదకాలంలో ఆర్యుల రాక గురించి, వీటన్నిటి గురించి కూడా కవర్ చేయడం జరిగింది ఫ్యూచర్ టీచర్స్. ఈ విధంగా నేను టోటల్గా ఎర్లీ సివిలైజేషన్ గురించి కూడా చదువుతున్నాను. సో ఈ టెట్ ప్రిపరేషన్లో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. అలాగే ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా మీరు మర్చిపోవద్దు. ఓన్ నోట్స్ వల్ల ఏంటంటే ఎగ్జామ్స్కి 1 day 2 days బిఫోర్ రివిజన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. బుక్ని మొత్తం చూడాలంటే ఇప్పుడు మనం అకాడమిక్స్ కానీ అలాగే మనం తీసుకున్న మెటీరియల్ కానీ వాటన్నిటిలో కూడా హెవీ మ్యాటర్ ఉంటుంది. సో అంత మ్యాటర్ మనం చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఓన్ నోట్స్ వల్ల చాలా వరకు కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం ఫ్యూచర్ టీచర్స్. అలాగే నేను విజేత పబ్లికేషన్స్ వాళ్ళది ఒక మెటీరియల్ పర్చేస్ చేశాను ఫ్యూచర్ టీచర్స్. అందులో ఏంటంటే 35 మోడల్ పేపర్స్ ఉన్నాయి, అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీ ఈవినింగ్ కూడా ఒక పేపర్ని మీతో పాటు నేను కూడా అటెంప్ట్ చేస్తాను ఫ్యూచర్ టీచర్స్. ఇక్కడ లైవ్ కండక్ట్ చేసి అక్కడ క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్, వీటన్నిటితో పాటు ఆన్సర్ ఇది సరిపోతుంది అంటూ మనం లైవ్లో కూడా చూడొచ్చు ఫ్యూచర్ టీచర్స్. సో డైలీ ఈవినింగ్ వచ్చేసి మనము ఒక పేపర్, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ని ఒకటి ప్రాక్టీస్ చేద్దాము. చాలా వరకు కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల గుర్తుంటుంది. సో 35 మోడల్ పేపర్స్ ఉన్నాయి. అందులో డైలీ ఒక మోడల్ పేపర్ చొప్పున ఒక 1/2 hour ఒక అటెంప్ట్ చేసినామంటే ఈజీగా అవుతుంది. అదే విధంగా గుర్తు కూడా ఉంటుంది, ఎందుకంటే లైవ్లో మనం డిస్కస్ చేసుకోవడం వల్ల గుర్తుంటుంది ఫ్యూచర్ టీచర్స్. సో లైవ్కు ఈవినింగ్ అందరూ జాయిన్ అవ్వండి. ఈ లైవ్లో మనం విజేత పబ్లికేషన్స్ వల్ల 35 మోడల్ పేపర్స్లో డైలీ ఒక మోడల్ పేపర్ని అటెంప్ట్ చేద్దాము. ఎందుకంటే ఎర్లీ